ఇక నిఖిల్ గురించి చూసుకుంటే నిఖిల్ అయితే నిన్న జరిగే గేమ్ అన్నింటిలో చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది. ఒక్కసారి ఒక సడన్గా పాత నిఖిల్ అయితే బయటకు వచ్చాడా అని చెప్పేసి అనిపించింది. అది రావడానికి కారణం కూడా ఏంటంటే కొంచెం సోనియాతో తక్కువ మాట్లాడటమే. 2 రోజులు 3 రోజుల నుంచి కొంచెం తక్కువగా మాట్లాడుతున్నాడు అన్నమాట సోనియాతో. అప్పుడు బాగా యాక్టివ్గా అయ్యాడు. సో నిన్న చూసుకుని నేను గేమ్లో మళ్ళీ వెళ్ళి మాట్లాడటం, ఏదో తన కాళ్ళు నూనె రాయిస్తూ ఏదో మాట్లాడటం జరుగుతుంది. సో మళ్ళీ చెడిపోతాడు అనిపిస్తుంది. బట్ కాకపోతే తన మాట వినకుండా తన గేమ్ తను ఆడుకుంటే చాలా అంటే చాలా బాగా ముందుకెళ్తాడని అనిపించింది నాకైతే. నిన్న జరిగిన గేమ్లు అన్నింటిలోనూ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇది ఎక్కడ డిఫెండ్ చేసుకోవడంలో కానీ, తను ఆడటంలో లాస్ట్ ప్రేరణ విషయంలో ప్రేరణ చంచలకి చేసిన గేమ్లో కానీ, చిన్న చిన్న చాట్లు కూడా ప్రేరణ జరిగిన విషయంలో కొంచెం ఫాల్స్ అయితే తను కూడా చెప్పాడు అనిపిస్తుంది. ఫాల్స్ అయితే సపోర్ట్ చేశాడు అనిపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ యష్మి ఉంది కాబట్టి తనకి వెళ్ళి సపోర్ట్ చేశాడని అనుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే పృథ్వీ విషయంలో జరిగిందని వెళ్ళి మంచిగా చెప్పడానికి మణికంఠ ఆపేసిన దాని గురించి, యష్మి పడిపోయిందని చెప్పి సోనియా పడిపోయిందని చెప్పేసి వెళ్ళి అడిగి కొంచెం అక్కడ కన్విన్స్ చేయడానికి కొంచెం మంచిగా అనిపించింది. కానీ బట్ కాకపోతే అలా అనకుండా తన గేమ్ తను ఆడుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండు. ఎందుకంటే గేమ్లో మనకి ఇంట్రెస్ట్ రావాలంటే చూసే వాళ్ళకి మనం ముందు ఏం జరగాలనుకున్నా మనం అది ముందే గేమ్లో ఆడి కొంచెం ఇంట్రెస్టింగ్ చెప్పిస్తే బాగుండు. ఇలాగే ఉండాలి, అలాగే చేసుకోవాలని చెప్పేసి అంటే కొంచెం ఇది అన్కన్వీనియన్స్గా అనిపించింది. కాకపోతే సో అక్కడ యష్మి కూడా కొంచెం గట్టిగా వాగేసింది, అక్కడ నచ్చలేదు. బట్ కాకపోతే అక్కడ సైలెంట్గా వెళ్ళిపోయాడు చూసారా, అది చాలా మంచిగా అనిపించింది. తను ఎంత పాజిటివ్గా తీసుకున్నాడు. బట్ అక్కడ కూడా కొంచెం ఆయన అగ్రెసివ్నెస్ చూపించి ఫస్ట్లో ఉన్నట్టుగా గట్టిగా మాట్లాడి డిఫెండ్ చేసుకొని కొంచెం ఎక్కువగా మాట్లాడేసి ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ అలా మాట్లాడట్లేదు. అది కూడా కొంచెం నోరు లేచి కొంచెం ఫస్ట్లో మాట్లాడేసి గట్టిగా మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది. ఇంకా అలాగే నాకైతే బాగా ఇంట్రెస్టింగ్గా నిఖిల్లో బాగా నచ్చిందంటే మణికంఠ నిఖిల్ జోడీ అయితే వేరే లెవెల్ అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కానీ, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు కానీ చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి మణికంఠ నిఖిల్ అయితే ఫ్రెండ్షిప్ అయితే చేస్తే కనుక ఇద్దరు అలాగే బాండింగ్ ఉంటే కనుక టాప్ 2లో ఇద్దరే ఉంటారు. టాప్ 2లో ఉంటారు అన్నమాట. అంత బాగా అనిపిస్తుంది ఇద్దరి మధ్య ఉన్నప్పుడు కామెడీ కానీ, లేదంటే ఏదైనా సీన్ వచ్చినా కానీ అది ఎంత బాగుందంటే చూసేవాళ్ళు కదా కొంచెం చూడొచ్చురా అని చెప్పేసి అలా అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంది వాళ్ళిద్దరి మధ్య. సో నిఖిల్ అయితే కనుక ఇలాగే ఇద్దరి మధ్య బాండింగ్ అయితే కుదిరితే మాత్రం చాలా లాస్ట్ వరకు ఉంటారు. నేనైతే చాలా బాగా ఆడాడు. హెయిర్ బ్యాగ్స్ తీసుకునే గేమ్లో అయితే ఇంకా బాగా, తనకు హెయిర్ లేదు బట్ అయినా సరే బాగా స్పీడ్గా చేయటం కానీ అది మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా ఆడుతున్నాడు. సో ఇలాగే ఉంటే మాత్రం టాప్ 2లో ఉండే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంది. టాప్ 5లో కాదు, టాప్ 2లోనే ఉంటాడు. చాలా బాగా అనిపించింది. అస్సలు ఇంకోటి విషయం ఏంటంటే నిఖిల్ గురించి చెప్పుకోవాల్సింది, అక్కడ తన పేషెన్స్గా ఏదైతే చేస్తున్నాడో అది మాత్రం చాలా ఆయన కూడా తన బాడీ కూడా తనకు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో నిన్న ఫస్ట్ టైం చూసా నిఖిల్ బాడీ వెనక టాటూ ఉంది. ఇది ఏంట్రా బాబు అంత పెద్ద టాటూ చేసుకున్నాడు అనిపించింది. అది బాగా అనిపించింది టాటూ గురించి కూడా. సో ఇదే నిఖిల్ అయితే కనుక నామినేషన్లో ఉన్నాడు ఈ వీక్. నేనైతే తను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. రూమ్లో ఒక పెద్దన్నలాగా అనమాట. సో అతను సేవ్ అయితే మంచిగా అనిపిస్తుంది. నేను తనకైతే ఓట్ చేస్తాను. మీరు కూడా తనకి ఓట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎవరికి ఓట్ చేస్తాను అనేది కూడా కామెంట్ చేయండి.